హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో కూడుకున్నది. ఒక 3-4 డేస్ నుంచి సోషల్ మీడియా సర్కిల్లో, కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త బాగా సర్క్యులేట్ అయింది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొద్దిగా జియోగ్రఫికల్ స్ట్రక్చర్ తెలిసిన వాళ్ళు ఇంకా ముక్కు మీద వేలేసుకుంటారు ఆ వార్త, ఆ వదంతి చూసిన తర్వాత. కానీ అది వదంతి కాదని ఇవాళ తేలిపోయింది. ఎస్, ఏంటి అనుకుంటున్నారు కదా? చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్. అది మనకు శంషాబాద్ దగ్గర కొత్వాల్గూడ ఉంటుంది కదా, కొత్వాల్గూడలో ఈ పరిణామం చోటు చేసుకోబోతుంది. దాదాపు 35 నుంచి 45 ఎకరాల రేడియస్లో అనుకుంటున్నారు. అది కార్యరూపం దాలిస్తే మాత్రం నిజంగా ఒక వింతే అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా హైదరాబాద్ జనాలు అక్కడికి చూడడానికి పోటెత్తుతారు అన్నది అసలు సందేహమే లేదు. ఆ స్థాయిలో ఉంటుంది ఆ ప్రాజెక్టు పూర్తయితే. చాలా వింత ప్రాజెక్టు, వెరైటీ ప్రాజెక్టు, అండ్ హైదరాబాద్కు ఒక డిఫరెంట్ ఇమేజ్ని తీసుకొచ్చే ప్రాజెక్టు కూడా అవుతుంది. అది ఏంటా ప్రాజెక్ట్ ఇంకా ఊరించకుండా సబ్జెక్టులోకి రమ్మంటారా? ఆల్రెడీ 1 minute పూర్తయిందని చెప్తాను. దీనికి నేను పెద్ద క్యూరియాసిటీ క్రియేట్ చేశాను అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినప్పుడు అందరు నవ్వుకున్నారు, జోక్ అని. నిజంగానే జోక్ అని నవ్వుకున్నాను నేను కూడా. కానీ అది తీరా కార్యరూపం దాలుస్తుంటే మాత్రం, అదొక పేపర్ మీద వచ్చి ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. రైట్, మెయిన్ కంటెంట్ చెప్పే ముందు నేను యాజ్ యూజువల్ చెప్తూ ఉంటాను. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు, శ్రీశైలం నాగార్జున సాగర్ హైవే వైపు చూస్తున్న వారు నన్ను కాంటాక్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేకు ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, శ్రీశైలం హైవేకు దూరంగా ఉంటుంది. థర్డ్ ఫేజ్లో శ్రీశైలం హైవేకు తగలవచ్చు. కానీ ప్రస్తుతం శ్రీశైలం హైవేకు దూరంగా, అంటే 9-10 కిలోమీటర్ల దూరంలో ఈ 330 feet రోడ్ ఏదైతే వస్తుందో, రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి, దానికి నాగార్జున సాగర్ రోడ్డుకు మధ్య ఫస్ట్ ఫేజ్ అక్కడే వస్తుంది, సెకండ్ ఫేజ్ కూడా అక్కడే వస్తుంది. థర్డ్ ఫేజ్లో శ్రీశైలం రహదారికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో రావచ్చు. కానీ అక్కడ రావడానికి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే వచ్చేలోగానే అక్కడ ఉన్న వెంచర్ల వాళ్ళు అమాంతం రేట్లు పెంచుతున్నారు. విపరీతంగా వెంచర్లు ఉన్నాయి కాబట్టి వెంచర్లకు ఆల్రెడీ లేఅవుట్లకు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ భూసేకరణ చేసి మళ్ళీ అక్కడ థర్డ్ ఫేజ్ తీసుకురావడం అనేది కొంత అంత ఈజీ కాదని నేను అనుకుంటాను. ఈలోగా ఫస్ట్ సెకండ్ ఫేజ్లు డెవలప్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. కాబట్టి శ్రీశైలం హైవేను ఫ్యూచర్ సిటీ అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఒకసారి పునరాలోచన చేయండి. గవర్నమెంట్ ప్లాన్ ఏంటనేది తెలుసుకొని ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. చాలా మంది అక్కడే పప్పులో కాలేస్తున్నారు. సో వాళ్ళకి మాత్రం ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అసలైన ఫ్యూచర్ సిటీ ఎక్కడ వస్తుంది, ఫస్ట్ ఫేజ్ ఎక్కడ వస్తుంది, సెకండ్ ఫేజ్ ఎక్కడ వస్తుంది, దీంట్లో భాగంగా ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి తెలుసుకోవాలంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. దయచేసి ఉచిత సలహాలు మాత్రం అడగొద్దు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం కూడా వేస్ట్ చేయొద్దు. దయచేసి ఇది పరిగణలోకి తీసుకోమని చెప్పి కోరుతున్నాను. ఇక రియల్ ఎస్టేట్లో అంగంలోకి రావడానికి చాలా మంది వెనకాడుతుంటారు. ఇంట్రెస్ట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్లో డబ్బులు బాగున్నాయి, సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఆ ఫీల్డ్ మీద సదభిప్రాయం లేక కావచ్చు, లేదా మోసాలు అవి జరుగుతుంటాయి కాబట్టి మాకెందుకు అని కొంతమంది కావచ్చు అని అనుకుంటూ ఉంటారు, వెనుకంజ వేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే 2016లో కేంద్ర ప్రభుత్వం రెరాన్ తీసుకొచ్చిందో ఆల్మోస్ట్ చాలా మటుకు రియల్ ఎస్టేట్ మోసాలు తగ్గాయి. అఫ్కోర్స్ అయినప్పటికీ కొన్ని వెలుగు చూస్తున్నాయి అనుకోండి. ఇవాళ ఏదో దినపత్రికలో చూశాను, దిశ పత్రికలో ఒక పెద్ద సంస్థకు సంబంధించి ఉండే దాంట్లో వాళ్ళు ఎమ్యూనిటీస్ పేరు మీద జనాలను అడగోలుగా ముంచుతున్నారు. అలాంటి సంస్థలు కూడా రీసెంట్గా నన్ను కాంటాక్ట్ చేసిన పర్సన్ కూడా కొన్నట్టున్నాడు. సరే, అది వాళ్ళ విషయం అనుకోండి. సో ఓవరాల్గా కరెక్ట్ ప్లేస్ను ఎంచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టే అమౌంట్ మీరు కష్టపడి సంపాదించింది, ఏదో తేరగా వచ్చింది కాదు. గుండు బాస్ చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కాబట్టి కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కరెక్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ దగ్గర నమ్మి ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా లాభపడతారు. ఏదో నోటికొచ్చింది చెప్పి సేల్ చేసుకునే వాళ్ళ దగ్గర దయచేసి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. నా దగ్గరనే కొనాలని చెప్పి కూడా అనట్లేదు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చినా కొనండి, బట్ నేను ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా 100% అక్యురేట్ ఇన్ఫర్మ్ ఉంటుంది. నేనేదో నా ప్లాట్లు సేల్ చేసుకోవడానికి, నా వెంచర్లు సేల్ చేసుకోవడానికి నా దగ్గర అంతా వస్తుందని చెప్పడం లేదు. నేను ఏది చెప్తున్నా కూడా దానికి అథెంటిక్ మాస్టర్ ప్లాన్ ఉంటుంది, ప్రూఫ్ ఉంటుంది, తర్వాత ఆ రిలేటెడ్ న్యూస్ పేపర్ కటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చూసి మీకు ఓకే అనిపిస్తే గ్రౌండ్ రియాలిటీ కూడా చెక్ చేసుకొని చేయొచ్చు. ఇంకొకటి ఏమవుతుందంటే, ఇప్పుడు అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు భూసేకరణ జరిగిన తర్వాత భూములను ఆయా కంపెనీలకు కేటాయిస్తున్నారు. కేటాయించిన తర్వాత ఆ మ్యూటేషన్
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చేతిలో ఉన్న ఆ 14,000 ఎకరాలను వివిధ సంస్థలకు అప్పగించిన తర్వాత, అంటే మ్యూటేషన్ పూర్తయిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడే చూసి ఎంత గ్రీనరీ ఉంది, ఏం లేదు అని చెప్పి కొంతమంది అనుకుంటారు. అంత డెవలప్ అయిన తర్వాత మీకు ఈ ప్రైస్కి ఎందుకు దొరుకుతుంది బాస్? సింపుల్ లాజిక్. అంత డెవలప్ అయిన తర్వాత ఎవరన్నది కొంటారు? అక్కడ డెవలప్మెంట్ వచ్చే ముందే క్రాస్ చెక్ చేసుకుని ఏం వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి చూసుకొని కొనాలి. చాలా మంది వస్తుంటారు, చూస్తుంటారు, పోతుంటారు, నిర్ణయం తీసుకోరు. తీరా పుణ్యకాలం గడిచిపోతుంది. సైబరాబాద్, మాదాపూర్, కొండాపూర్లో ఇదే జరిగింది చాలా మందికి, మాలాంటి వారికి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. చూసిపోయే వాళ్ళకి, చూసి నిర్ణయం తీసుకునే వాళ్ళకి. మీరు 80% కన్విన్స్ అయితే ఒక 20% రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. ఆ 20% రిస్క్ ఫేస్ చేసి అడుగు ముందుకేస్తే ధైర్యంగా మీరు లాభపడతారు. ఆ 20% ధైర్యం చేయకుండా వెనకాగిపోతే మీరు కొంతకాలం తర్వాత రిగ్రెట్ అవుతారు. అంతే. ఇది సూటిగా చెప్తున్నాను నేను. రైట్. ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఈ లేటెస్ట్ వీడియో దేనికి సంబంధించిందంటే, హైదరాబాద్కు సముద్ర తీరం రాబోతుంది. అంటే హైదరాబాద్ దగ్గరికి సముద్రం వస్తుందా, లేకపోతే హైదరాబాదే సముద్రం దగ్గరికి పోతుందా అని చాలామంది అనుకుంటున్నారు. ఇది ఒక 4-5 రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అది వాట్సాప్ గ్రూపుల్లో అక్కడిక్కడ చూసి నవ్వుకొని దానికి స్మైలీ పిక్ పెట్టడం, ఇంకా వెటకారంగా కామెంట్స్ చేయడం, ఇవన్నీ చూసాం మనం. బట్ అది నిజం. హైదరాబాద్ శివార్లో శంషాబాద్ దగ్గర కొత్వాల్గూడలో ఒక ఆర్టిఫిషియల్ సముద్ర తీరాన్ని ఏర్పాటు చేయబోతున్నారు టు అట్రాక్ట్ టూరిస్ట్. దానికి సంబంధించి కథనం ఇది. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ లేక్ 30 నుంచి 40 ఎకరాలలో ఏర్పాటు చేసే యోచన. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ప్లాన్. కొత్వాల్గూడ సమీపంలో స్థల పరిశీలన. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం. ఇది మెయిన్. హైదరాబాద్లో బీచ్ అని దానికి సంబంధించిన అది నిజంగా ఇది కామెడీ అని అనిపిస్తుంది. హైదరాబాద్లో బీచ్ చంద్రబాబు, హైదరాబాద్ నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంటే ఇక్కడికి బీచ్ ఎలా వస్తుందని చెప్పి మనం అనుకుంటాం. భారీ సరస్సు, ఇసుక తెన్నెలతో కాల్పనిక సముద్ర తీరం, ఆర్టిఫిషియల్ సీ కోస్ట్. 225 కోట్లతో కోత్వాల్గూడలో 35 ఎకరాల్లో ఏర్పాటు. అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, పార్కులు, సైక్లింగ్ ట్రాక్స్, ఫుడ్ కోర్ట్స్, ఇవన్నీ కలిపి ఒక టూరిజం స్పాట్గా దాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో పనులు ప్రారంభం. సముద్ర తీరం లేని భూ పరివేష్టిత రాష్ట్రం మనది. బీచ్ కోసం ఆంధ్రప్రదేశ్కో, తమిళనాడుకో, గోవాకో వెళ్లి ఆ ముచ్చట తీర్చుకోవాలి. అయితే ఈ దురాభారం, వ్యయ ప్రయాసలేవీ లేకుండా రాజధాని హైదరాబాద్లో అచ్చంగా సముద్ర తీరం లాంటి సముద్ర తీరంలో విహరించే అవకాశం రానున్న రోజుల్లో రాబోతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని కొత్వాల్గూడ పరిధిలో 35 ఎకరాల విస్తీర్ణంలో 225 కోట్లు వెచ్చించి కాల్పనిక సముద్ర తీరాన్ని, ఆర్టిఫిషియల్ బీచ్ ని నిర్మించనున్నారు. దీని నిర్మాణం డిసెంబర్లో ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది. స్పోర్ట్స్ అవన్నీ ఏర్పాటు చేయబోతున్నారు. పెద్ద సరస్సు, దాంతోపాటు ఇసుక తెన్నెలతో అచ్చంగా బీచ్ తలపించే వాతావరణం, స్పోర్ట్స్ విల్లాలు, ఫ్లోటింగ్ విల్లాలు, మనకు మాల్దీవ్స్ పోయినప్పుడు మనకు కనబడుతుంటాయి కదా నీటి పక్కనే ఉండే విల్లాస్, అట్లాంటివి. తర్వాత లగ్జరీ హోటళ్లు, పార్కులు, సైక్లింగ్ ట్రాక్స్, ఫుడ్ కోర్ట్స్, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫౌంటైన్లు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్మించబోతున్నారు. ఇది అసలు కథ. నిజంగా విచిత్రంగానే అనిపిస్తుంటది. ఎందుకంటే గోవాకు పోవాలంటే ఒక 3-4 రోజులు టైం స్పెండ్ చేయాలి. లేదు ఇటు వైజాగ్ పోవాలన్నా అంతే 3-4 రోజులు టైం స్పెండ్ చేయాలి. ఇక్కడైతే అనుకోండి పొద్దున పోయి సాయంత్రం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ చూద్దామని అనుకుంటే, వీలుంటే. ముందు ఎట్లా ఖచ్చితంగా జనాలకు చాలా క్రేజీ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ ప్రాజెక్ట్, మనం ఇది చూడలేం. కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్లో ఇది ఒక మణిమకుటం కాబోతుందని చెప్పుకోవచ్చు. తర్వాత బిజినెస్ టూరిజం కూడా పెంచడానికి ఇది ఒక దోహదం ఏర్పడుతుంది అంటున్నారు. చాలా మంచి ప్లాన్ లాగానే కనిపిస్తుంది. బట్ ఇది నిర్మించడం కూడా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన నిర్మాణం ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో నిర్మాణం జరుగుతుంది. హెచ్ఎండిఏ పూర్తి పర్యవేక్షణ చేస్తుంది. సో హెచ్ఎండిఏ పర్యవేక్షణ చేస్తుందంటే నిధులకు సంబంధించి ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఎక్కడైనా అవసరమైతే 4 ల్యాండ్స్ అమ్ముతారు, ఆ డబ్బులతో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. 225 కోట్లే అంటే ఈక్వల్ షేర్ అయితే ఉండదు. ఎలాగో గవర్నమెంట్ షేర్ తక్కువ ఉంటుంది, హెచ్ఎండిఏ షేర్ తక్కువ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళ షేరే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున లాభపడేది వాళ్లే కాబట్టి. సో దీంట్లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్, హెచ్ఎండిఏ ఇన్వెస్ట్మెంట్ మహా అయితే 5 నుంచి 75 కోట్లు ఉంటుంది అనుకుంటాను నేను. ఎందుకంటే 1/3 కంటే మించి ఎక్కువ ఉండదు అనుకుంటాను. హోప్ఫుల్లీ చూద్దాం. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బట్ హైదరాబాద్లో మాత్రం అతి త్వరలో మనం సముద్ర తీరాన్ని అయితే చూడబోతున్నాం. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అండ్ హైదరాబాద్ టూరిజం యాంగిల్లో మాత్రం ఇది ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం కూడా ఒక అడిషనల్ యాడెడ్ అడ్వాంటేజ్గా మనం చెప్పుకునే పరిస్థితి. ఈ కంటెంట్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా గృహిణులు కావచ్చు,
రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, మీకున్న సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా మీ పరిధిలో మీకున్న సర్కిల్ని వాళ్లకు మంచి ప్లాట్, మళ్ళీ ఇక్కడ మీ వాళ్ళను ఏదో నమ్మించి మోసం చేయమని కాదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. మా అధిరన్ గ్రూప్లో ఒక మోరల్ వాల్యూస్తో మేము బిజినెస్ చేస్తాం. మంచి లొకేషన్ ఫస్ట్ ప్రయారిటీ మేము ఇస్తాం. ఆ లొకేషన్ ఎలా ఉండాలంటే రేపు పొద్దున కొన్న వాళ్ళు ఖచ్చితంగా లాభపడాలి. అలాంటి ఏరియాసే మేము చూస్ చేసుకుని అక్కడ బిజినెస్ చేస్తాం. రెండవది, లీగాలిటీ పరంగా పూర్తి స్థాయిలో మల్టిపుల్ 1-2 సార్లు న్యాయ పరిశీలన జరిపిన తర్వాత లింక్ డాక్యుమెంట్స్ మేము ముందుకెళ్తాం. మూడవది, లేఅవుట్ అప్రూవల్స్ పరంగా పర్ఫెక్ట్ గా ఉన్నవి మాత్రమే చేస్తాం. నాలుగవది అత్యంత కీలకం, డెవలప్మెంట్ పరంగా మేమేం కమిట్మెంట్స్ ఇస్తామో అవి అనుకున్న సమయానికి పూర్తి చేస్తాం. ఇక 5వ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీకు రీసేల్ టైంలో కూడా రీసేల్కు మేము సహకరిస్తాం. ఏ సంస్థ కూడా సహకరించదు. ఏ సంస్థ అయినా కూడా ఎవరైనా రీసేల్ కోసం ప్రయత్నం చేస్తే చేస్తామంటారు తప్ప ఎవ్వరు దానికి ప్రియారిటీ ఇవ్వరు. మేము మా వెంచర్లతో పాటు ఇతర వెంచర్లో ఉన్న రీసేల్ కూడా మేము హెల్ప్ చేస్తాం. మా దగ్గర ప్లాట్ఫామ్ ఉంది. సో ఈ 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని మా దగ్గర రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ముందుకు రండి. మీకు తెలిసిన వాళ్ళు, మీకు సోషల్ మీడియా ద్వారా అట్రాక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయిస్తే మీరు మంచి చేసిన వారు అవుతారు, మీరు 4 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర మా ఆఫీస్ ఉంటుంది. నన్ను అక్కడ వచ్చి డైరెక్ట్గా కలవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.